హే యూత్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీక్ అంతా కూడా మనం ఫ్యాకల్టీ గురించి డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం కదా. ఇది ఫస్ట్ వీడియో అనమాట ఫ్యాకల్టీ గురించి. అయితే ఒక ఫ్యాకల్టీకి మనకి 4 లక్షణాలు ఉండాలి. 4 క్వాలిటీస్ అనేటువంటివి ఒక ఫ్యాకల్టీ మెయింటైన్ చేయాలన్నమాట. మెయింటైన్ చేస్తే మనం అతన్ని ఫాలో అవ్వచ్చు. ఓకే, ఫస్ట్ వచ్చేటప్పటికి అతను చెప్పే సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ ఉండాలి. మంచి కమాండ్ ఉంది అని మనకు ఎలా తెలుస్తుందంటే, మన క్లాస్లో ఎవరైతే లీస్ట్ ఉంటాడో అతని చేత కూడా అతను పాస్ చేయించగలిగితే ఎగ్జామ్లో, సో అతను మంచి సార్ అన్నట్టు, అంటే బేసిక్ లెవెల్ దగ్గర కూడా తనకి నాలెడ్జ్ ఉన్నట్టు మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సెకండ్ క్వాలిటీ వచ్చేటప్పటికి అతను చెప్పే సబ్జెక్టు అప్లికేషన్ ఓరియంటెడ్గా పిల్లలకి చెప్పగలగాలి. అదని మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఒక టాపర్ని కూడా అతను అట్రాక్ట్ చేయగలగాలి. అంటే ఒక టాపర్ వెళ్ళి సార్ ఇది నాకు కొంచెం చెప్పండి అని అడిగాడంటే ఆ ఫ్యాకల్టీ బెస్ట్ ఫ్యాకల్టీ అనమాట. అది సెకండ్ క్వాలిటీ. థర్డ్ క్వాలిటీ వచ్చేటప్పటికి మనకి క్లాస్ 45 మినిట్స్ ఉంటే 40 మినిట్స్ క్లాస్ చెప్పి 5 మినిట్స్ మనం మోటివేట్ చేయాలి. వచ్చామా క్లాస్ చెప్పుకున్నా వెళ్ళిపోయామని కాకుండా ఒక పిల్లల యొక్క ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించగలిగే ఫ్యాకల్టీ దొరకడం మన అదృష్టం. అలాంటి వాళ్ళను వదులుకోవద్దు. దట్ ఈస్ థర్డ్ క్వాలిటీ. ఫోర్త్ క్వాలిటీ వచ్చేటప్పటికి తన క్యారెక్టర్. మనం ఫస్ట్ ఇయర్లోనే ఒక ఫ్యాకల్టీని కానీ లెక్చరర్ని కానీ మంచోడు చెడ్డోడు అని డిసైడ్ చేయకూడదు. వీ హ్యావ్ టు అబ్జర్వ్. ఫస్ట్ ఇయర్ అంతా తను అబ్జర్వ్ చేయాలి. తను బాయ్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు, గర్ల్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వ్ చేసుకుని ఓకే అనుకున్నాక మనము కళ్ళు మూసుకున్న ఫ్యాకల్టీని ఫాలో అయిపోవచ్చు. ఓకేనా, స్టడీ ఓరియంటెడ్గా. ఓకేనా. సో ఈ బెస్ట్ 4 క్వాలిటీస్ మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా అని మీకు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. దిస్ ఇస్ సనా సైనింగ్ ఆఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.